कर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। నమో నమః. సర్వేషాం స్వాగతం. ఈరోజు భగవద్గీతలోని 5వ శ్లోకాన్ని మనం పఠనం చేద్దాము, అర్థం కూడా తెలుసుకుందాము. ఈ 5వ శ్లోకం అంటే ముందు ఏం జరిగిందో దీనికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ముందు 4వ శ్లోకంలో ఏముందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి యుద్ధంలో ఎవరెవరు వీరులు నలవాల ఒక పేర్లను 4వ శ్లోకంలో కొంతమంది గురించి చెప్పారు. ముఖ్యంగా సాత్యకి, విరాటుడు, తర్వాత ద్రుపదుని గురించి చెప్పారు. 5వ శ్లోకంలో కూడా ఎవరెవరు ఉన్నారో వారి యొక్క పేర్లతో చెబుతున్నాడు. 5వ శ్లోకం నేర్చుకుందాము. దుష్ట కేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతీభోజస్య శౌవస్య నరపుంగవః. ఇప్పుడు మొదటి పదము దుష్టకేతు చేకితానః. ఇది ఒక 3 పదాల యొక్క కలయిక ఉంది ఇక్కడ. దుష్టకేతు చ చేకితానః 3 కలిపి ఒకటే పదంగా ఇక్కడ నిర్మించారు. ఇప్పుడు దుష్టకేతు అంటే దుష్టకేతుడు, ఇది ఒక రాజు. ఈ రాజు మహాభారత యుద్ధంలో పాండవుల యొక్క పక్షం వహించి యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ చ మధ్యన షేకు చే ఉంది కదా, అక్కడ చ మీన్స్ ఇది ఒక కాంజుగేషన్గా వాడతారు. అంటే మరియు అండ్ అనే దానికి వాడుతుంటారు. ఆ రాజు తర్వాత మరియు ఈ రాజుని చెప్పడం కొరకు మరియు. చేకితానః చేకితానుడు. ఈ చేకితానుడు యాదవ గోత్రం నుంచి వచ్చినటువంటి ధైర్యవంతుడు. ఇతడు కూడా మహాభారత యుద్ధంలో పాండవ పక్షం వహించి యుద్ధం చేశాడు. తర్వాత కాశీరాజస్య అంటే ఇక్కడ కాశీరాజ ప్లస్ చ కాశీరాజస్య అంటే కాశీరాజ అంటే కాశీరాజు, అంటే కాశీరాజు కూడా పాండవ పక్షమే యుద్ధానికి వచ్చాడు. చ మీన్స్ మరియు. వీర్యవాన్ వీర్యవాన్ అంటే వీర నుంచి వీర్యవాన్ వచ్చింది. వీర అంటే వీరుడు శూరుడులాగా, వీర అంటే ఒక పరాక్రమశాలి. తర్వాత వీరత్వం వీర్య అంటే వీరత్వం కలిగిన వాడు అని చెప్పడానికి ఇది, ఒక యోధుడు అని చెప్పడానికి ఇది. తర్వాత 2వ పదంలో పురుజిత్ అనే ఒక రాజు, పాంచాల రాజ్యానికి చెందిన రాజు, ఒక యోధుడు. తర్వాత కుంతీభోజుడు. ఈ కుంతీభోజుడు ఎవరంటే కుంతీదేవిని దత్తత తీసుకున్నటువంటి తండ్రి. ఇతను కూడా పాండవ పక్షంలో ఉన్నటువంటి యోధుడు. శైభ్య అంటే శైబ్యుడు. ఇతడు బహుశా శిబిరాజ్యానికి సంబంధించిన ధైర్యవంతుడు. ఇతను కూడా మహాభారత యుద్ధంలో పాండవ పక్షంలో ఉన్నాడు. నరపుంగవ. నర అంటే తెలుసు మనకి, నరుడు, మానవుడు. పుంగవ అంటే ఉత్తముడు, శ్రేష్ఠుడు, బెస్ట్ పర్సన్. నరపుంగవ మనుషుల్లోనే ఉత్తమైన వాడు అనడానికి వాడుతుంటారు. ఇప్పుడు ఈ 5వ శ్లోకం యొక్క మొత్తం అర్థాన్ని ఒకసారి మననం చేసుకుందాము. ధన్యవాదాలు.